నమస్తే అండి. సుందరాకాండ 12వ సర్గ హనుమంతుడు సీత మరణించిందేమోనని శంకించటం. హనుమంతుడు సీతాదేవిని చూడాలని ఉత్సాహంతో రావణాసుడు అంతఃపురంలో పడక గదులన్నీ వెతికాడు. పానశాలలు వెతికాడు, లతాగృహాలు, చిత్రగృహాలు ఇట్లా ఎన్నో చోట్ల వెతికాడు. కానీ సీతాదేవిని మాత్రం చూడలేకపోయాడు. నిరాశ చెందిన ఒక స్థితిలో సీత మరణించిందేమోనన్న అనుమానం కూడా కలిగింది. క్రూరుడు దుర్మార్గుడైన రావణుడు శీలావతి ధర్మ మార్గాన్ని విడువనిది అయిన సీతాదేవిని చంపి ఉంటాడు. భయంకరులైన రాక్షసుల వికృత రూపాలు చూసి సీతాదేవి భయంతోనైనా మరణించి ఉండవచ్చు. సుగ్రీవుడు చండశాసనుడు, అతడి దండను ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నేను చాలా కాలం కాలక్షేపం చేసి నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాను. సీతాదేవిని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చూడలేకపోయాను. నాకు సుగ్రీవుడి నుండి కఠోరమైన దండన తప్పదు. సముద్రానికి ఉత్తరాన వానర మిత్రులంతా నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు సీతాదేవి కనిపించిందా అని అడిగితే నేను ఏ సమాధానం చెప్తాను? కనిపించలేదంటే వాళ్ళంతా ప్రాయోపవేశం చేసి మరణిస్తారు. తీరా ఆవిల వైపు పోగానే జాంబవతుడు, అంగదుడు మున్నగు వారంతా నన్ను చూసి ఏమంటారో గదా. దిగులు పడేవాడు, నిరుత్సాహపడేవాడు ఏ అభివృద్ధి సాధించలేదని పెద్దలు అంటారు. పైగా అపజయాలన్నిటికీ కూడా కారణం అవుతుంది. అందువల్ల నేను మరింత ఉత్సాహంతో అన్వేషణ చేస్తాను. ఇంతవరకు పెద్ద పెద్ద భవనాల్లోను, పాఠశాలలు, నర్తనశాలలో ఒక అంగుళం కూడా వదలకుండా వెతికాను. ఇక నుండి ప్రధాన అంతఃపురానికి దూరంగాను చిన్న చిన్న గృహల్లోనూ వెతుకుతాను. ఈ విధంగా ఆలోచించిన హనుమంతుడు ఒక్కో భవనం పైకి ఎగురుతూ మళ్లీ క్రిందకు దూకి మరలా మరో ఇంటిపైకి దూకుతూ సీతాదేవి కోసం అన్వేషించసాగాడు. ఈ విధంగా దిగుడు బావులు, పద్మ సరస్సులు, ప్రాకారం లోపల ఉండే వీధులన్నీ వెతికాడు. ఎక్కడ వెతికినా అంగవైకల్యం గలవాళ్లు, వికృతంగా ఉన్న రాక్షస స్త్రీలే కనిపించారు. కానీ సీతాదేవి మాత్రం కనపడలేదు. మహా సౌందర్యవంతులైన విద్యాధర స్త్రీలను చూశాడు, కానీ సీతాదేవి కనపడలేదు. పూర్ణచంద్రుడి వంటి ముఖం గల నాగకన్యను చూశాడే గాని అందమైన నడుము గల సీతాదేవి మాత్రం కనపడలేదు. వానరసేనులు పడిన కష్టమో తన సముద్ర లంఘనమో ఫలితం లేకుండా పోయింది కదా. మళ్లీ దుఃఖితుడయ్యాడు. అంతటా వాయుపుత్రుడైన హనుమంతుడు పుష్పక విమానం నుండి క్రిందకు దిగి ఇక పైన ఏం చేయటమా అని ఆలోచనలో పడ్డాడు. సుందరాకాండ 12వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.